హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను చాందిని. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈరోజు వీడియో వచ్చేసి మొదటి శ్రావణ శుక్రవారం ఎలా అయితే నేను పూజ చేసుకున్నాను, ఎలా హ్యాండిల్ చేశాను అన్నది షేర్ చేస్తున్నా. హ్యాండిల్ అని ఎందుకు అంటున్నానంటే తెలిసిందే కదా, ఇప్పుడు నాకు 5th మంత్ నడుస్తుంది. సో ఎనర్జీ లెవెల్స్ అంత ఉండవు మనకి. సో దాన్ని బట్టి నేను ఎలా మేనేజ్ చేసుకున్నాను అనేది కొంచెం ఓపిక చేసుకుని అలా అలా కొంచెం కొన్ని చేసుకున్నా. అండ్ మెయిన్ 80% ప్రవీణ్ చేసే వర్క్ అంతా నేను ఇలా కొంచెం చిన్న చిన్న వాళ్ళ ముందు రోజు స్టార్ట్ చేసుకున్నాము క్లీనింగ్స్ అయితే మ్యాక్సిమం ఇల్లంతా కొంచెం మ్యాక్సిమం క్లీనింగ్గానే ఉంది, ఎందుకంటే ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూనే ఉంటున్నాము. అండ్ ఇక్కడైతే గడపకి కొంచెం గడప మొత్తం కడిగేసి ముగ్గులు అవి పెట్టుకుంటున్నాము. గడపకి పసుపు రాసుకొని. నాకు ముగ్గులు అస్సలు రావు, చూసి ఎవరు అంటే లైక్ ఈ ముగ్గు ఏంటి అలా పెట్టరు అని మాత్రం అనొద్దు. నాకు ముగ్గులు అస్సలు రావు, నేర్చుకునేంత అవకాశం కూడా ఎప్పుడు రాలేదు. నేను ముగ్గులు పెట్టిన ప్రతిసారి ఇది చెప్తాను, నాకు అసలు ముగ్గులు రావు ఫ్రెండ్స్, ఏదో అలా అలా అని చెప్పేసి. సో బొట్లు పెట్టేసుకొని ముగ్గులు అవే పెట్టేసుకుని, మా ద్వారబంధానికి పెద్ద ప్రాబ్లం ఏంటంటే అస్సలు నిలబడవన్నమాట. అందువల్ల పసుపు రాస్తూ పెట్టుకోవాలి. ఆ తడి మీద అంటుకుంటాయి, లేదంటే జారిపోతాయి అనమాట బొట్లు అవిని. సో ఇక్కడ ఇలాగా పెట్టేసుకొని, ఇది ముందు రోజు అనమాట. ముందు రోజు నైట్, లక్షవారం నైట్ అలా చేసుకున్నా, ఎందుకంటే ఇంక తర్వాత రోజు ఎర్లీ మార్నింగ్ అంటే అవ్వదని చెప్పి. అండ్ నేను ఇక్కడ కూర్చునే పొజిషన్ కూడా కరెక్ట్ కాదు. నేను ఇంక ఎలా పడితే అలా కూర్చుని పోతున్నాను, ఎలా పడితే అలా లేస్తున్నాను అనమాట. దానివల్ల ఏంటంటే కొంచెం బుర్ర తిరిగేస్తుంది. సో అందువల్ల కాసేపు అలా కూర్చొని వీలైనంత వరకు అలా చిన్నది అలా చేసుకున్నా. ఆ తర్వాత రోజు శ్రావణ శుక్రవారం రోజు అయితే ఈ చీర కట్టుకున్నాను. ఆల్రెడీ నేను మీకు చెప్పాను కదా, నా మ్యారేజ్ శారీస్ నేను రిపీట్ చేద్దాం అనుకుంటున్నానని చెప్పి. అదే అనమాట. ఈ చీర ఏంటంటే మా అత్తవారు పెట్టింది. లైక్ మనం పెళ్ళికూతురుని చేసిన తర్వాత మార్నింగ్ అత్తవారు వచ్చి చీర, గాజులు, మళ్ళీ మన అలంకార సామాన్లు అన్నీ మనకి పెట్టి ఆ తర్వాత వాళ్ళు ఇచ్చిన చీర కట్టుకున్న తర్వాత అప్పుడు తీసుకెళ్తారనమాట. పెళ్ళి రోజు మార్నింగ్ తీసుకెళ్ళిన తర్వాత ఊరేగింపుతో పాటు తీసుకెళ్తారు గౌరీదేవితో పాటు. గౌరీదేవి అంటే నెత్తి మీద ఇలా పెడతారనమాట. గౌరీదేవి పాటు తీసుకెళ్ళిన తర్వాత ఆ రోజు నైట్ మ్యారేజ్ అవుతుంది అనమాట. సో అది పెళ్ళికొడుకు వాళ్ళ ఇంట్లోనే అవుతుంది మ్యారేజ్ మాకు. సో చాలామంది పెళ్ళికూతురు వాళ్ళ ఇంట్లో చేసుకుంటారు కదా, అలా అందుకని చెప్తున్నా. అండ్ ఈసారి మా అత్తవారు పెట్టింది. ఈ సారీ వచ్చేసి ఆల్మోస్ట్ నాకు తెలియదు కానీ 16,000 18,000 అనుకుంటాను, 10,000 పైనే. ఈ సారీ నాకు అసలు గుర్తులేదు. ఇది కంకటాలలో తీసాం, వైజాగ్ కంకటాలలో తీసుకున్నాము. అండ్ బ్లౌజ్ వచ్చేసి వేరే దాని మీద బ్లౌజ్ నేను రాధా కలెక్షన్స్లో బ్లౌజ్ తీసుకున్నాను, కానీ నాకు ఈ బ్లౌజ్ కరెక్ట్గా ఫిట్ అయిపోయింది. ఇది మ్యారేజ్ బ్లౌజే, నేను మీకు ఆల్రెడీ చూపించా 4 days బిఫోర్ వ్లాగ్లోనే ఇప్పుడు చూపించాను. సో సరిపోయింది కదా, మ్యాచ్ అయింది కదా అని చెప్పి ఇదే వేసుకున్నాను. ఆ తర్వాత ఇది రామ్ పరివార్ హారం వేసుకుంటున్నా. ఇది చాలా పాతది, లైక్ నేను తీసుకొని 6 years 5 years అయిపోతుంది. నేనైతే 1 gram బాగానే మెయింటైన్ చేస్తాను, కలర్ అది ఫేడ్ అవ్వకుండా చూసుకుంటాను అనమాట. నా దగ్గర ఉన్నంత వరకు కలర్ అనేది ఏం ఫేడ్ అవ్వదు. ప్లాస్టిక్ కవర్స్లో పెట్టుకుంటాను ఇండివిజువల్గా. సో అలా అనమాట. అండ్ ఇక్కడ రెడీ అయిపోతున్నాను. రెడీ అయ్యేలోపు ప్రవీణ్ పూజ అదంతా కూడా ఫ్లవర్స్ అవి పెట్టేసి, ముందు రోజు నేను సామాన్లు అవన్నీ తోమేసుకొని కొంచెం నీట్గా బొట్లు అవి పెట్టేసుకున్నాను. అవి ఇంకా వీడియో ఏం తీయలేదు. దేవుడి పటాలకి బొట్లు అవి మార్చుకోవడం ఇవన్నీ చేసుకున్నాను. తర్వాత ఈ బ్యాంగిల్స్ వచ్చేసి నేను నుమాయిష్లో కొనుక్కున్నాను. ఈ బ్యాంగిల్స్ రెయిన్బో బ్యాంగిల్స్ లాగా. సో ఇయర్ రింగ్స్ వచ్చేసి బీగార్జెస్లో బీగార్జెస్ బిజినెస్ అనేది రన్ చేస్తున్నా, చాలామందికి తెలీదు. కాకపోతే కొంచెం స్లో చేశాను నా హెల్త్ రీత్యా. షాప్ అయితే ఓపెనింగ్లోనే ఉంటుంది, మీరు చక్కగా విజిట్ చేయొచ్చు. అండ్ ఇలాంటి ఇయర్ రింగ్స్ ఇవి కొత్తవి అనమాట, కొత్త స్టాక్ వచ్చిన ఇయర్ రింగ్స్. నేను అవి అప్డేట్ చేయలేదనమాట ఇంకా. సో ఈ సారీ మీద బాగుంటాయి కదా అని ఇది పెట్టుకున్నా. అండ్ పువ్వులు పెట్టేసుకుంటున్నా, అంతే ఇంకా అయిపోయింది. అంత హెవీగా రెడీ అవ్వడానికి కూడా సారీ చాలా బరువు ఉంది. అండ్ నేను ప్లీట్స్ పెట్టుకుంటే ఇంకొంచెం హెవీగా అయిపోతుంది కదా అని ఇంకా సింగిల్ స్టెప్ పెట్టుకున్నా. సో సారీ అయితే ఓవరాల్ లుక్ అయితే ఇది. ఏదైనా ఓల్డ్ శారీసే కదా, దట్టు మ్యారేజ్ శారీస్ అంటే ఇంకా మంచిగా కనిపిస్తుంది మనకి. అండ్ దాని తర్వాత కాళ్ళకి పసుపు రాసుకుంటున్నా. ప్రవీణ్ అయితే పారాని కూడా రాసుకుంటున్నారు. పారాని మన వరలక్ష్మీదేవి వ్రతానికే రాసుకుంటామని చాలామంది 4 వారాలు, ఇప్పుడు 5 వారాలు వచ్చింది కాబట్టి శ్రావణ శుక్రవారాలు
5 వారాల్లో పారని పెట్టుకుంటారు. బట్ నేనైతే ఇంక పసుపు ఒక్కటే రాసుకున్నాను. అండ్ మనకి కాళ్ళకి, చేతులకి ఆ పసుపు మాత్రం భలే కనిపిస్తది. అండ్ నేను స్నానం చేసేటప్పుడు కూడా నుదుటికి కూడా పసుపు రాసుకున్నా ఈరోజు. అందువల్ల మీకు కొంచెం నా ఫేస్ కూడా కొంచెం యెల్లోయిష్‌గా కనిపిచ్చిద్ది. ఇంకా మేకప్ అవి ఏం వేయలేదు. జస్ట్ ఫేస్ క్రీమ్ రాసాను, కొంచెం సిరమ్ రాసుకున్నాను, పౌడరు అదే చిన్నది కాంపాక్ట్ రాసుకున్నాను, బొట్టు, లిప్స్టిక్, కాజల్ అంతే. ఫౌండేషన్లు, బీబీ క్రీమ్లు ఇవి ఏం రాసుకోలేదు. నేను అవి చాలా తక్కువ రాస్తానన్నమాట. తర్వాత ఇంకా పూజ అనేది స్టార్ట్ చేసేసుకున్నాము. ఇంకా పూజ అంటే జస్ట్ నార్మల్గా ఇవన్నీ ప్రవీణే పెట్టేశారు అన్నాను కదా. అండ్ ప్రవీణ్ ఈరోజు ప్రసాదం కూడా చేశారు, అన్నవరం ప్రసాదం అనమాట ఇది. నేనైతే నైవేద్యం చెప్పాను కదా, నేను అసలు ఏం చేయలేకపోయాను అనమాట. ప్రవీణ్ ముందే అన్నారు నేను చేస్తాను అని. వాళ్ళ యాక్చువల్గా అన్నవరం ప్రసాదం కూడా ప్రవీణ్కి రాదు. ముందు రోజు నన్ను అడిగి అప్పుడు చేశారనమాట. చాలా యమ్మీగా వచ్చింది ప్రసాదం కూడా. సో పార్ట్నర్ మనకి మంచిగా ఉంటే మనకి ఇంకేం కావాలన్నట్టు అనిపిస్తుంది అనమాట. నాకు చాలా లక్కీ అనిపిస్తుంది. మెయిన్ ఈ టైంలో ప్రవీణ్ అయితే చాలా సపోర్టివ్గా ఉంటున్నారు. ఎందుకంటే తను చూస్తున్నారు కదా నేను ఎంత ఎనర్జీ డ్రైన్ అయిపోతుందో, అసలు చేసుకోగలుగుతున్నానో లేదా అని. మ్యాక్సిమం అందుకే తనే మ్యాక్సిమం హెల్ప్ చేస్తున్నారనమాట. ఫస్ట్ ప్రెగ్నెన్సీకి ప్రవీణ్ అసలు నా దగ్గర లేరనమాట. సో అది రెక్టిఫై చేసుకోవడానికి ఏంటో చాలా మంచిగా సపోర్ట్ చేస్తున్నారనమాట. అనకాపల్లి వెళ్తే మమ్మీ డాడీ ఎలా సపోర్ట్ చేస్తారు, ఇంక సేమ్ ప్రవీణ్ కూడా అంతే. అండ్ ఇక్కడ ఈ రోజు అయితే ఇంక ప్రవీణ్ హెల్ప్ చేయకపోతే నేను అసలు చేసుకోలేనేమో పూజ. ఎందుకంటే అన్నీ చేసుకోవడం అంటే మన వల్ల కాదు. ఇంక ఇప్పుడు చాలా వరకు ఎనర్జీ డ్రైన్ అయిపోతుంది. ఆ తర్వాత ప్రవీణ్ కూడా కొంచెం పట్టుబట్టల టైప్ వేసుకోమంటే పట్టుబట్టల టైప్ వేసుకున్నారు. ఆ తర్వాత ఇంకా గుడికి స్టార్ట్ అయిపోయాము మేము. పూజ దీపం పెట్టేసుకున్న తర్వాత గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత అప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయాలి. నార్మల్గా అయితే అప్పుడప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసి గుడికి వెళ్తాం, కానీ ఈరోజు ఇంకా శ్రావణ శుక్రవారం కదా అని చెప్పి గుడికి వెళ్ళొచ్చిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేద్దామని. చేసుకుంటాం, మళ్ళీ నన్నే చేసుకుంటావా? ఎందుకు చేసుకో, మళ్ళీ నన్నే చేసుకో. ఇప్పుడు ట్రెండ్కి తగ్గట్టు చేసుకుందాం మంచిగా. మళ్ళీ నువ్వు కెమెరా వైపు చూడట్లేదు. కామెంట్స్ అంటే చాలా అర్థాలు వచ్చేస్తే బాగా అడగలవు చేయాలి, ఇప్పుడు పుట్టిన వాళ్ళకి చేయాలి. తర్వాత వెంకటేశ్వర స్వామి గుడికి వచ్చామన్నమాట మేము. ఇక్కడ కుంకుమ పూజ జరుగుతుంది. మొన్న ఆల్రెడీ నేను మీకు చెప్పాను కుంకుమ పూజ మేము రాయించుకున్నాం, కానీ ఇంకా కూర్చోలేదు, ఇంకా అంతసేపు కూర్చోలేక. అండ్ నార్మల్గా మనం ఉన్నా లేకపోయినా కుంకుమ పూజ మన గోత్రనామాలతో చేస్తారనమాట. సో దేవుడికి మంచిగా దండం పెట్టేసుకొని అక్కడ వాళ్ళు కుంకుమ పెడుతుంటే కుంకుమ పెట్టేసుకొని ఇంకా ఇంటికి వచ్చేసాము. హాయ్ హలో, ముందుగా మీ అందరికీ మొదటి శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు. ఈరోజైతే నేను వ్లాగ్ ఆల్రెడీ స్టార్ట్ చేశాను కదా, గెట్ రెడీ విత్ మీతో స్టార్ట్ చేశాను. యాక్చువల్గా పొద్దున్న లేచినప్పటి నుంచి స్టార్ట్ చేద్దాం అనుకున్నాను, కానీ నాకు అసలు వ్లాగ్ ఎలా స్టార్ట్ చేయాలో కూడా తెలియలే. ఎందుకంటే లాస్ట్ ఇయర్ కానీ ఎప్పుడు శ్రావణ శుక్రవారాలు ప్రతి సంవత్సరం కూడా నేను క్లీనింగ్లతోని లేదంటే పూజ డెకరేషన్తోని ఇలా స్టార్ట్ చేస్తాను. బట్ ఈసారి అవేం పెద్దగా నేను చేయలేదు. నిన్నే మొత్తం క్లీనింగ్స్ అన్నీ చేసేసుకున్నాము నేను ప్రవీణ్ కలిసి. ప్రతిసారి నేనే చేసుకుంటాను, కానీ ఈసారి ప్రవీణ్ చాలా 90% ప్రవీణే హెల్ప్ చేశారనమాట. నేను కూర్చొని చేసే పనులని నేను చేసుకున్నాను, నించోని క్లీన్ చేసేవని ప్రవీణ్ చేశారనమాట. ఎక్కువసేపు నించోకూడదు అని అన్నారని డాక్టర్. సో ఈ సంవత్సరం అయితే స్పెషల్ ఏంటంటే, ఈ సంవత్సరం ఇంకా దేవుడికి మంచిగా దండం పెట్టుకోవాలి. ఎందుకంటే మాకు పెద్ద బ్లెస్సింగ్ ఇచ్చాడు కాబట్టి, అమ్మవారు ఇచ్చింది కాబట్టి ఈసారి ఇంకా మంచిగా దండం పెట్టుకోవాలి. సో ట్రై చేస్తున్నాను మంచిగా మనస్ఫూర్తిగా పూజ చేసుకొని మనస్ఫూర్తిగా చేసుకోవాలి. మంచిగా చేసుకోవాలంటే ఏదో మంచిగా పెద్ద డెకరేషన్ చేసి గ్రాండ్గాని కాదు, హార్ట్ఫుల్గా ప్రశాంతంగా చేసుకోవాలన్నది. అండ్ గెట్ రెడీ విత్ మీలో ఆల్రెడీ నేను సారీ అది ఏంటి ఎలా అని చెప్పినట్టున్నాను కదా, సారీ ఎప్పటిది ఏంటనేది. సారీ బ్లౌజ్ ఇది కాదు, ఇది నేను మీకు మొన్న చూపించాను గుర్తుందా? ఇది నేను కుట్లన్నీ విప్పేశాను అనమాట లోపలవి. విప్పిన తర్వాత మంచిగా సరిపోయింది, నాకు చాలా బాగా నచ్చింది. షార్ట్ అవుతుంది అనుకున్నాను, స్లీవ్ షార్ట్ అయింది. నాకైతే ఇప్పుడు ఇంత షార్ట్ నాకు వర్కౌట్ అవ్వట్లే, కొంచెం ఇక్కడ వరకు పెట్టించుకుంటున్నాను అనమాట. పెళ్ళప్పుడు సరిపోయేది కరెక్ట్గా, ఇప్పుడు కొంచెం ఇంకా లావ్ అయ్యేది కాబట్టి పొడవు ఉండాలి, ఇంత షార్ట్ బాగోదు.
సో ఇంకేం చేయలేము. బట్ పెళ్లి పట్టు చీర మనకి ఇన్ని సంవత్సరాల తర్వాత కట్టుకుంటే ఆ ఫీల్ వేరే ఉంటుందన్నమాట. మేమిద్దరం ఫొటోస్ తీసుకున్న తర్వాత మాకు చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే పెళ్ళప్పుడు బట్టలు కదా, ప్రవీణ్ బట్టలు కూడా పెళ్ళి అప్పుడు లగ్నం అప్పుడు వేసుకుంటారు కదా పట్టు బట్టలు, అలా వేసుకున్నారనమాట. సో మా ఇద్దరికి చాలా బాగా అనిపించింది. ఒకటే మిస్సింగ్ ఏంటంటే మిట్టుగాడు లేడు. ఇలాంటి అకేషన్స్కి ఇంకా ఎక్కువ గుర్తొచ్చేస్తాడు. ప్రతిరోజు వాడు ఇంకా మా ఇంట్లో ఉంటూనే ఉంటాడు. ఎక్కువ ఏంటంటే మాకు నైట్ టైం ఎక్కువ గుర్తొచ్చేస్తాడు. నైట్ టైం ఏంటంటే వాడు ఏం తిన్నాడో, వాడు ఎలా పడుకున్నాడో, మా గురించి ఏమనుకుంటున్నాడో, అసలు మిస్ అవుతున్నాడో ఏంటో ఇవన్నీ గుర్తొచ్చేస్తాయి. సో ఇలాంటి వ్యాకేషన్స్కి ఇంకా ఎక్కువ అనమాట. సో మా వినాయకుడు మా దగ్గర మిస్ అయ్యాడు అన్నట్టుగా. సో అది అలా పక్కన పెట్టేస్తే, ఈరోజు స్పెషల్ అయితే మార్నింగ్ ప్రవీణే చేశారు ప్రసాదం, అన్నవరం ప్రసాదం చేశారు నైవేద్యానికి. అండ్ దీపమది వెలిగించుకొని గుడికి వెళ్ళి వచ్చేసాము. ఆ తర్వాత గుడిలో కుంకుమ పూజ చేస్తున్నారు. కుంకుమ పూజ మేము కూడా రాయించాము. బట్ నేను అంతసేపు కూర్చోకూడదని చెప్పి, కూర్చోకూడదని కాదు, కూర్చోవచ్చు స్టూల్ మీద అలాగా, నించోకూడదని చెప్పారు డాక్టర్. కానీ మనం ఎంతసేపు అయినా కూర్చోవచ్చు, కానీ ఇంకా అంతసేపు బ్యాక్ పెయిన్ ఇష్యూ కానీ ఇలాంటివి వస్తాయి కదా అని చెప్పేసి నేను అంత ఎక్కువసేపు కూర్చోలేదు. ఆల్రెడీ రాయించాము. మనకి కుంకుమది ఇస్తారనమాట. ప్రతి 4 వారాలు కూడా కుంకుమ పూజ చేస్తారు. మన గోత్రనామాలతో మనం డబ్బులు కనుక కట్టేస్తే ఇస్తారనమాట, స్లిప్ ఇస్తారు. 4 వారాలు మన గోత్రనామాలతో చేస్తారు. మనకి కుంకుమ అవన్నీ, అమ్మవారి రూపు ఇవన్నీ ఇస్తారనమాట. సో అది వెళ్ళాం గుడికి. అందరూ చక్కగా బొట్లు పెడుతుంటే వెళ్ళి అనిపిస్తుంది అనమాట. అన్ఎక్స్పెక్టెడ్గా మనకి ఎవరైనా వచ్చి కుంకుమ పసుపు పెడితే అది ఒక రకమైన సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో అది ప్రవీణ్ అయితే ఈరోజు పారాని ఏదో పెట్టుకోలే, పారాని 4 వారాలు పెట్టుకోవచ్చు కదా అని చెప్పి, బట్ 3వ శుక్రవారం పారాని పెట్టుకుని, నేనైతే 3వ శుక్రవారమే పెట్టుకుంటాను. సో అది. అండ్ ఈరోజు లంచ్లోకి నేను గోంగూర పులిహోర చేద్దాం అనుకున్నా. గోంగూర ఎక్కువగా ఉంది ఇంట్లో. గోంగూర పులిహోర ప్రతిసారి నార్మల్ పులిహోర, నిమ్మ పులిహోర, చింతపండు పులిహోర చేస్తాం కదా. ఈసారి గోంగూర పులిహోర చేద్దాము, ట్రై చేసినట్టు ఉంటుంది, అకేషన్కి చేసుకున్నట్టు ఉంటుంది, నైవేద్యానికి కూడా ఉంటుంది అని అనుకున్నా. బట్ నిన్న అత్తమ్మ ఫోన్ చేసినప్పుడు అయితే, రేపు ఏం చేద్దాం అనుకుంటున్నావు ఏంటంటే గోంగూర పులిహోర అంటే, అది పెట్టకూడదంట కదా దేవుడికి. నాకు తెలియదు ఆ విషయం. గోంగూర పులిహోర పెట్టకూడదు, అది దాని బదులు నిమ్మన్నం ఏదైనా చేసేసే అని చెప్పేసి అనగానే ఇంకా గోంగూర పులిహోర చేయలేదు. ఈరోజు స్పెషల్స్ అయితే టొమాటో, ఇంకా టొమాటో కర్రీ, టొమాటో పులుసు, పొటాటో కర్రీ చేద్దాం అనుకుంటున్నా. పొటాటో కర్రీ చేద్దాం అనుకుంటున్నా. అవును, శుక్రవారాలు ఎలా చేసుకుంటున్నారు ఏంటనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మనం ఎంత వెస్ట్రన్ డ్రెస్సెస్ వేసుకొని ఎంత దీనిగా ఉన్నా సరే, ఇలా నాకు ట్రెడిషనల్గా రెడీ అవ్వడం అంటే చాలా ఇష్టం అనమాట. ఇలా చేతులకి పసుపు కానీ, ఫేస్కి పసుపు, నేను ఫేస్కి కూడా ఈరోజు పసుపు రాసుకున్నా. స్నానం చేసేటప్పుడే పసుపు అది రాసుకుంటాం అనమాట. సో ఆ కుంకుమ కానీ లేకపోతే పువ్వులు కానీ చాలా మంచి పాజిటివ్గా అనిపిస్తుంది. ఈ చీర బరువు అని మార్చుకోవడమే కానీ ఈ పెళ్ళిపట్టు చీరలు చాలా బరువు అనమాట. బట్ నాకైతే చక్కగా సాయంత్రం రాత్రి వరకు ఉంచుకోమని హ్యాపీగా ఉంచుకుంటా. నాకు ఇలా రెడీ అవ్వడం అనేది చాలా ఇష్టం అనమాట, చాలా నచ్చుతుంది. చూడడానికి కూడా చాలా నిండుగా ఉంటుంది కదా, అందుకని. అండ్ జ్యువెలరీ వేసుకొచ్చేసి, జ్యువెలరీ చాలా పాత జ్యువెలరీ, అప్పుడెప్పుడో ఆల్మోస్ట్ 5 సంవత్సరాలు అయిపోయి ఉంటుంది ఈ జ్యువెలరీ. ఇవి నేను ఏంటంటే ఇండివిజువల్గా కవర్స్లో పెట్టి స్టోర్ చేస్తాను, అందువల్ల కొత్తగానే ఉంటాయి అన్నమాట అన్నీ కూడా. అండ్ ఇంకోటి ఏంటంటే ఇయర్ రింగ్స్ మనకి బీ గార్జెస్లో నేను స్టాక్ తెప్పించాను. ఇవి వచ్చి ఒక 2-3 డేస్ అయ్యి ఉంటాయి స్టాక్ వచ్చి. ఇలాంటి ఇయర్ రింగ్స్ అడుగుతున్నారనమాట, సింపుల్గా. అండ్ ఆల్సో కొంచెం స్టోన్ మీద ఇలా వర్క్ వచ్చి, ఇలా మళ్ళీ ఇంకొక డిజైన్ వచ్చేలాగా అడుగుతున్నారు. రిఫరెన్స్ పిక్స్ చాలామంది పెట్టారనమాట నాకు వాట్సాప్లో, అందుకని ఇలాంటివి వెంటర్ దగ్గర నుంచి తెప్పించాను. 2-3 డేస్ అయింది. నేను మీకు అప్డేట్ చేస్తే ఎవరికైనా కావాలంటే నాకు వాట్సాప్ చేయండి. వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9000321429 అనమాట. బిగాజెస్ది మీరు బిజినెస్ చేయట్లేదని అడుగుతున్నారు. ఎందుకు చేయట్లేదు? బ్రహ్మాండంగా చేస్తున్నాను, కాకపోతే షాప్కి వెళ్ళట్లేదు నేను. షాప్ అయితే నడుస్తుంది. మీరు ఎవరైనా స్టోర్ విజిట్ చేయాలన్నా సరే హ్యాపీగా స్టోర్ విజిట్ చేయొచ్చు, ఆన్లైన్ కూడా చేసుకోవచ్చు. కొత్త స్టాక్ వచ్చింది, బట్ నాకు అప్డేట్ చేయడానికి వీలు ఉండట్లేదు, అంతే తప్ప వేరేది వెళ్ళదు. కొత్త స్టాక్లో ఇది వన్ ఆఫ్ ది ఇయర్ రింగ్స్ అనమాట ఇవి. సో ఎవరికైనా సింపుల్గా కావాలంటే ఇలాంటి ఇయర్ రింగ్స్ కూడా మీరు పిక్ చేసుకోవచ్చు. ఓకేనా, మనమైతే వ్లాగ్ కంటిన్యూ చేసేద్దాం. తర్వాత ఇంకా ఈవినింగ్ మేము చిన్న షాపింగ్కి వెళ్ళాం అనమాట. అంటే ఇది ఆ రోజుది కాదు. అండ్ షాపింగ్కి వెళ్ళిన నేను అమ్మాయిలు పాపల డ్రెస్సులు చూస్తున్నాను. ఇంకా ఏంటో నేను అప్పుడప్పుడు అనిపిస్తుంది, లైక్ బాబు కనుక పుట్టేస్తే మేము ఏమైపోతామా అనిపిస్తుంది. బట్ నేను మెంటల్గా ఫిక్స్ అవుతున్నాను. షాపింగ్ ఎందుకు వచ్చామంటే సడన్గా ప్రవీణ్ బర్త్డే ఉండింది. యాక్చువల్గా ఈరోజే ప్రవీణ్ బర్త్డే, 29th of July. సో నేను కొంచెం లేట్గా పెడుతున్నాను కదా వీడియో.
సో తనకి షాపింగ్ కోసం అని చెప్పి వచ్చాము. తను ఏంటంటే కొంచెం ట్రాక్స్, షార్ట్స్ అండ్ యాజ్ యూజువల్గా బర్త్డేకి వైట్ షర్ట్ తీసుకుంటారు. సో అలా తీసుకుందామని వచ్చేసాం. నేను కూర్చొని అలా షాపింగ్ చేశాను అనమాట. అండ్ ఇది వాల్యూ జోన్ మేము వెళ్ళింది అయితే. అలా తీసుకొని వచ్చేసాము. ఇంకా రిమోట్ అక్కడ ఉంది, బొట్లు పెట్టలేదు. ఇక్కడ ఏం జరుగుతుందంటే కొత్త ఏసీ తీసుకున్నాము, పాత ఏసీ పాడైపోయింది. ఎన్నిసార్లు మేము గ్యాస్ అది ఎక్కించినా సరే ప్రతిసారి పాడవుతూనే ఉంది. ప్రతిసారి ఇంకా అసలు కూలింగ్ రావట్లేదు. ఇది ఎప్పుడు అనుకుంటున్నారు, జూన్లో జరిగింది ఇది. నేను అప్పుడు వీడియో తీసాను, ఇప్పుడు యాడ్ చేస్తున్నాను బ్లాగ్లో. సో ఏమైందంటే ప్రాబ్లము, ఇప్పుడు బొట్లు పెట్టేసి ప్రవీణ్ నా చేత ఆన్ చేయించేసి ఇవన్నీ చేశారు, కానీ ఏసీ దగ్గర చాలా ప్రాబ్లం అయింది. అదేం ప్రాబ్లం అంటే ఇక్కడ నేను ఫస్ట్ నేను ఆన్ చేయమన్నారు కదా అని నేను ఆన్ చేస్తున్నాను. అదేంటి ఇదంతా హడావిడి మేము అసలు అనుకోలేదు, ఒక పెద్ద డిజాస్టర్ అయిందనమాట. ఏసీ పాడైంది కదా అని అసలు ఫస్ట్ ఏం జరిగిందని చెప్తా. ఏసీ పాడైంది కదా అని చెప్పేసి మేము చూద్దాంలే, ఇంక చలికాలం వచ్చేసింది కదా, వర్షాకాలం వచ్చేసింది కదా, ఇంకెందుకులే అని అనుకున్నాము. బట్ ఎవరైనా వచ్చేటప్పుడుకో లేకపోతే మనకి అప్పుడప్పుడు వేడిగా అనిపించినప్పుడు మనం ఏసీ ఒక గంట అయినా వేసుకుంటాం కదా రూమ్ కూలింగ్ అవ్వడానికి, అలా వేసుకుందాంలే అని చెప్పేసి యాక్చువల్గా మేడ మీద ఒక ఏసీ ఉంది, అది కూడా అంత కూలింగ్ రావట్లేదు. కంపారిటివ్లీ అయితే కింద బెడ్రూమ్ కంటే పైది బాగానే ఉంటుంది, కానీ నేను ఇంకా పైకి ఎక్కట్లేదు కదా, అప్స్టైర్స్ అసలు పైకి ఎక్కి ఆ రూమ్లో పడుకోవడం అనేది అసలు అవ్వట్లేదు. నేను అసలు మెట్లు ఎక్కకూడదు అన్నారని కింద పడుకుంటాం మేము. ఏసీ పాడింది కదని ప్రవీణ్ ఏం చేశారా, అమెజాన్లో ఆర్డర్ పెట్టారు. మంచి ప్రైస్కే వచ్చింది, క్యారియర్ బ్రాండ్ అనమాట. అది వచ్చినప్పుడు కూడా ప్రవీణ్ షూట్ చేశారు. ఇక్కడ ఎందుకు క్లోజ్ చేస్తున్నారంటే ఇది ఫిట్ చేసింది తీసేశారనమాట. ఎందుకు అంటే అది కంప్రెసర్ ఒక్క మోడల్ వచ్చింది, ఏసీ లోపల ఇండోర్ యూనిట్ ఒక మోడల్ వచ్చింది. అది ఇంకా మాకు ఎంత పెద్ద డిజాస్టర్ అయిందంటే వాళ్ళు ఏం చేశారంటే ఏసీ వచ్చిన 2 డేస్కి వచ్చారు ఫిట్ చేయడానికి. యాక్చువల్గా 24 అవర్స్లో రావాలి, 2 డేస్లో వచ్చారు ఫిట్ చేయడానికి. సరే ఫిట్ చేసేసిన తర్వాత వాళ్ళకి అర్థమైంది ఏంటంటే కంప్రెసర్ ఒకటి, లోపల ఏసీ ఒకటి. ఏసీ ఆన్ చేస్తే ఆన్ అవుతుంది కానీ గాలి రావట్లేదు, లైక్ కూలింగ్ రావట్లేదు. గాలి వస్తుంది కానీ అంటే కొంచెం బ్లోవర్ వస్తుంది కానీ ఇది కూలింగ్ అనేది రావట్లేదని చెప్పి వాళ్ళు చెక్ చేస్తే బాక్స్ మీద వాళ్ళు ఏం చేయాలంటే ముందుగా చెక్ చేసుకోవాలి. ముందుగా బాక్స్ మీద 2 బాక్సుల మీద ఒకే సీరియల్ నెంబర్ ఉందా, ఒకే కోడ్ ఉందా అనేది చూసుకొని చేసుకోవాలి. బట్ మాకు అంత ఐడియా లేదు, ఎందుకంటే మేము ఏసీ ఆన్లైన్లో తెప్పించడం ఇదే ఫస్ట్ టైం. ఎప్పుడు బయటే కొనుక్కుంటాం కదా, అందువల్ల 2 ఏసీలు కూడా ఒక ఏసీ హైదరాబాద్ వచ్చిన కొత్తలో కొనుక్కుంది. ఇంకొక ఏసీ ఏంటంటే మమ్మీ వాళ్ళు పెళ్ళికి పెట్టిన ఏసీ అనమాట. అనకాపల్లి నుంచి అప్పుడు కొత్త ఇంట్లోకి వచ్చిన తర్వాత మేము అక్కడ నుంచి కొన్ని సామాన్లు తెప్పించేసుకున్నాము అందులోది. సో అండ్ ఇంకొకటి ఏంటంటే ఏసీ వాళ్ళు తీసేసి బాగానే ప్యాక్ చేసేసారు, కానీ నాకు చాలా పెద్ద పని అయిపోయింది. ఎంత పని అయిందంటే అంత పని అయింది. నార్మల్గానే నేనేం చేసుకోలేకపోతున్నాను అంటుంటే వీళ్ళు ఏం చేశారు, ఆ గోడకి మొత్తం డ్రిల్ చేసేసి మొత్తం ఇసుక రాళ్ళు మొత్తం రూమ్ అంతా చెత్త చేసేసారు. సో నేనేం చేశానంటే బెడ్షీట్స్ అవన్నీ చేంజ్ చేయలేదు. వన్స్ వీళ్ళు వచ్చి ఏసీ ఫిట్ చేసిన తర్వాత బెడ్షీట్స్ అన్నీ చేంజ్ చేసుకొని నీట్గా అన్నీ క్లీన్ చేసుకుందామని నేను ముందే బెడ్షీట్ అది చేంజ్ చేయలేదు, ఎందుకంటే బెడ్ ఎక్కడమో లేకపోతే దాని మీద డస్ట్ పడడమో ఇదొకటి జరుగుతుంది కదా. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నీట్గా మొత్తం అంతా క్లీన్ చేసుకోవచ్చు అని చెప్పి నేను బెడ్షీట్ అది చేంజ్ చేయలే. బట్ వీళ్ళైతే మొత్తం గోడ మొత్తం కన్నాలు పెట్టేసి ఆ మొత్తం ఇసుక నేను మీకు చూపించాను కదా, అదంతా చేసేసరికి నాకు చాలా పెద్ద వర్క్ అయింది. కూర్చొని నేను మీకు ఇలా ఫాస్ట్ ఫార్వర్డ్లో చేసి వీడియో పెట్టాను, కానీ అస్సలు చేసుకోలేకపోయాను. నేను ప్రవీణ్ నేను చేస్తాను అంటున్నారు, కానీ తను ఎంత చేసినా నాకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనమాట. ఎందుకంటే మ్యాక్సిమం నేను డీప్ క్లీన్ చేసుకుంటాను. ఏదైనా ఇంకా మళ్ళీ తన మీద అన్నీ వదలడం అనేది కూడా కరెక్ట్ కాదు కదా. అందువల్ల కొంచెం ఓపిక తెచ్చుకొని వాటర్ తాగుతూ అన్నీ ఇలా చేసుకున్నాను. ఇది ఆల్మోస్ట్ 4-5 సార్లు తుడిచాను రూమ్ అంతా, ఎందుకంటే ఇసుక వస్తూనే ఉంది, క్లీన్ చేస్తున్న కొద్దీ వస్తూనే ఉంది. దట్టు బెడ్ కింద మొత్తం చెత్త ఫుల్గా. మెయిడ్ ఎంత ఉన్నా సరే మెయిడ్ అంత డీప్ క్లీన్ అనేది చేయరు కదా, మా మెయిడ్ అయితే ఇంకా హైలైట్, ఏదో నామాత్రంగా చేస్తుంది అనమాట క్లీనింగ్, అంతకుమించి అస్సలు చేయదు. సో ఇంకా ఇప్పుడు ఈ రోజుల్లో మెయిడ్స్ కూడా అలాగే ఉన్నారు కదా, సో మనం చేసుకోవడం బెస్ట్ అన్నట్టు. అండ్ ఇక్కడ అయితే కొంచెం ఇంత వర్క్ అయింది, మొత్తం బుర్ర తిరిగేసి ఫుల్గా కళ్ళు తిరిగేసి చాలా ఇబ్బంది అయిందనమాట. సో ఏసీ ఇప్పటికీ కూడా లేదు మా దగ్గర, ఎందుకంటే వాళ్ళు పట్టుకెళ్ళడం ఏసీ వాళ్ళు ఫిట్ చేసేసి రిటర్న్ పెట్టండి, మీరే రిటర్న్ పెట్టాలి,
అది ఇది అని చెప్పేసి అన్నారు. ఏసీ అయితే ఆల్మోస్ట్ 25,000కు 28,000కు అనుకుంటా, నాకు ప్రైస్ ఐడియా లేదు ఎందుకంటే ప్రవీణ్ చూసుకుంటారు కాబట్టి. సో అదేంటి వాళ్ళు ఏసీ పట్టుకెళ్ళిపోయిన తర్వాత ఇంకా స్టిల్ ఇప్పటికీ కూడా రీఫండ్ అనేది రాలేదు. చాలా పెద్ద ఇష్యూ అయింది అమెజాన్ కస్టమర్ కేర్తో మాత్రం. ప్రవీణ్ అయితే చాలా సీరియస్ అయ్యారు, మేము ఎందుకు వెయిట్ చేయాలి, మేము డబ్బులు పెట్టిన తర్వాత. అండ్ ఇంకోటి ఏంటంటే మేము ఎక్స్చేంజ్ పెట్టుకున్నాం, ఏసీ ఎక్స్చేంజ్ పెట్టుకున్నాము. పాత ఏసీ ఇచ్చేసి కొత్త ఏసీ తీసుకునేలాగా ఎక్స్చేంజ్ పెట్టుకున్నాం. ఇప్పుడు పాత ఏసీ లేదు, కొత్త ఏసీ లేదు, కిటికీలు మొత్తం తీసుకొని ఇప్పుడు పడుకుంటున్నాం అనమాట. అలా అయిపోయింది, చాలా ప్రాబ్లం అయిందనమాట. ఇప్పటికీ స్టిల్ చాలా ప్రాబ్లం అవుతుంది. అండ్ నేను మొత్తం చెత్త అంతా ఒక దగ్గర పెట్టేసి ప్రవీణ్ అక్కడ మొత్తం చెత్త అంతా తీసి మళ్ళీ కవర్లో వేసి హెల్ప్ చేస్తున్నారు. ఎందుకంటే ఇంకా కొంతవరకు వర్క్స్ చేయగలుగుతున్నాను, కొంతవరకు చేయలేకపోతున్నాను కదా అని చెప్పి తనని హెల్ప్ అడిగాను అనమాట. సో ఇక్కడ మొత్తం డెటాల్ వేసి ఫుల్గా, ఎందుకంటే మనం ఎంత తుడిచినా సరే ఆ తడిగుడ్డ పెట్టకపోతే ఫుల్ డస్ట్ ఉంటుంది అనమాట. మా ఇంట్లో నాకు మెయిన్ ప్రాబ్లం డస్ట్తో ఉంటుంది. సో అది. అండ్ ఆ తర్వాత బెడ్షీట్స్ కూడా కొంచెం ఈ ర్యాక్ అంతా కొంచెం క్లీన్ చేశాను మొత్తం అదంతా. ఇంకొకసారి చేస్తే మాత్రం మొత్తం అంతా ఒకేసారి చేస్తాను అనమాట, నాకు అదో పెద్ద ప్రాబ్లము. ఇంకా ఊపి వస్తే మాత్రం ఇంకా అలా ఇలా ఉండదు. మా మమ్మీ అంటది అన్నీ ఒకేసారి చేయకు, ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి చేసుకో అని చెప్పి. బట్ మనకు అలా మనసు ఒప్పదు, ఓపుకుంటే అన్నీ ఇంకొకసారి చేసేయాలన్నమాట. ఇక్కడ ఇంకా బెడ్షీట్స్ అవన్నీ కూడా కొంచెం ఈ ర్యాక్ అంతా సర్దుకున్నాను. ఆ తర్వాత బెడ్ మీద కూడా బెడ్షీట్స్ అవన్నీ చేంజ్ చేసేసుకున్నా. అండ్ మాకు ఇంకో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వార్డ్రోబ్స్ సరిపోవు మాకు అసలు. కింద రూమ్లో మాత్రమే బీరువాలు ఉంటాయి, పైన అసలు ఇంటీరియర్స్ అనేవి ఏమి ఉండవు. బట్టలు పెట్టుకోవడానికి కూడా అస్సలు సరిపోవద్దు ప్లేస్ అది కూడా. అందువల్ల నేను ఐకియా బాక్స్ అది తీసుకున్నాను, నైట్ డ్రెస్లు నైటీలు అవి పెట్టుకోవడానికి. పక్కన ఉంది చూసారా గ్రీన్ కలర్ది, ఇందాక మీరు చూసే ఉంటారు. ఐకియా బాక్స్ కొనుక్కున్నాను అప్పట్లో, నైటీస్ అవి పెట్టుకో, రెగ్యులర్ టాప్స్ అవి పెట్టుకోవడానికి. సో అది ఏసీ కథ అయితే ఇది. స్టిల్ ఇప్పటికీ రీఫండ్ రాలేదు. రీఫండ్ వచ్చిన తర్వాత పోనీ మళ్ళీ ఇంకొక ఏసీ పెట్టుకోవాలి, అది కూడా ఆన్లైన్లోనే పెట్టుకోవాలి. చూడాలి, నేను అంటున్నాను ఇంకా ఇక్కడ నాకు ఎగ్జాస్ట్ అయిపోయిందనమాట. ఇంకా చేయలేక దట్టు ఈ డస్ట్ అంతా లోపలికి వెళ్ళడం వల్ల డస్ట్ ఫుల్గా పట్టేసింది. కరెక్ట్ టైంకి మనకి మాస్క్లు కూడా కనబడదు. నేను ఫస్ట్ మాస్క్లు ఎతికాను, మాస్క్ పెట్టుకొని క్లీన్ చేద్దామని, అవి కూడా కనబడవు, టైంకి కనబడవు, అవసరం లేనప్పుడు కనబడతాయి అనమాట. సో అది. అండ్ ఈరోజు అయితే ఇంత డిస్కషన్ ఇంత ఇదైంది. సో అమెజాన్ వాడితో మాత్రం ప్రవీణ్ చాలాసేపు గొడవాడారు. ఇంకా మన ముందు ఏదో నటిస్తారు కానీ వాళ్ళ పని వాళ్ళు చేస్తారనమాట. అందుకే ఆన్లైన్లో మ్యాక్సిమం మనం తెప్పించుకున్న పాజిటివ్ అవుతాయి. మేము చాలా మట్టుగా ఆన్లైన్లో తెప్పించుకుంటాం కానీ ఇంకా అప్పుడప్పుడు ఇలా జరుగుతూ ఉంటాయి కదా. బట్ ఎందుకో నాకు అసలు వాళ్ళ రెస్పాన్స్ నచ్చలేదు. చాలా వరకు వాళ్ళు ఏసీ ఫిట్ చేయడానికి వచ్చిన వాళ్ళు కూడా అదే చెప్పారు, చాలా మటుకు ఈ ప్రాబ్లమే అవుతుందండి, 2 యూనిట్స్ డిఫరెంట్ వస్తున్నాయి, రెండింటి వాటి మీద మా అడ్రస్సే ఉంది కానీ వాళ్ళు పంపించడమే అలా పంపించారనమాట. సో చూడాలి, ఆఫ్లైన్లో తీసేసుకుందామా అని చూస్తున్నాం అనమాట, ఏదైనా మంచి ఆఫర్లు ఏమైనా వస్తే. సో అది. మీకు ఇలాంటిది ఏమైనా జరిగిందా అమెజాన్తో కానీ ఫ్లిప్కార్ట్తో కానీ దేంతోనైనా కానీ? అమెజాన్తో అనే కాదు, సో నార్మల్గా ఏమైనా జరిగిందని చెప్పండి, ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టాటా.